కాబట్టి మనము ఇప్పుడు కూడా సాధన చేసుకుంటూ ఆ నైష్కర్మ స్థితిని మనం పొందాలి. అప్పుడే మనకు సిద్ధించినట్టు. అది ఎలా సిద్ధిస్తుందంటే, మనము ఒక పరిస్థితి నుంచి ఒక యోగం చేస్తున్నాము, ఒక యోగం సాధన చేస్తున్నాము, ఆ యోగమే మన మళ్ళీ పై స్థాయికి తీసుకుని వెళ్తుంది. ఎలా అయితే అత్త పనులన్నీ తగ్గించిందో అలాగే ఆ స్థాయి మన మళ్ళీ క్రమంగా పైకి తీసుకుని వెళ్తుంది. కాబట్టి మనకు నిర్దేశించినటువంటి విహితమైనటువంటి కర్మలు పరమాత్మ మనకు ఉపదేశించిందే మనం చేయాలండి. కాబట్టి మనము కర్మలను వదిలేద్దాము లేదా అన్నీ వదిలేసి వెళ్ళిపోతాము అనేటువంటి ఆలోచనే మన దగ్గర రాకూడదు అని చెప్తున్నారు. ఒకసారి ఇలా ఎలా వెళ్తాము అంటే, ఒకసారి తెనాలి రామలింగుడు ఉన్నాడట, శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. ఈ హిందీ కథ చెప్తే మనకు ఆనందం వేస్తుంది. సో శ్రీకృష్ణదేవరాయలకి ఒక కళ వచ్చిందంటండి. ఆ కళలో ఒక పెద్ద అందమైన భవనం కనపడిందట. ఆ భవనం ఎలా ఉందంటే నిమిషానికి రంగులు మారిపోతూ ఉందట. ఆ భవనం ఒక నిమిషము ఒక కలరు, ఒకసారి బ్లూ, ఒకసారి రెడ్, ఇలా అలాగే వాటి యొక్క ఆకారాలు కూడా మారిపోతూ ఉందట. అంత అందమైన భవనాన్ని ఈ భూమండలం మీద ఎక్కడ చూడలేదట. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఆయన కలగన్నాడండి. ఆ తర్వాత ఉదయం లేవగానే అందరినీ పిలిపించారు. ఇలా మినిస్టర్స్ అందరినీ, మంత్రులందరినీ పిలిపించి, అయ్యా నేను కలలో ఒక పెద్ద భవనాన్ని చూశాను, అది ఎలా ఉందో మీ అందరికీ చెప్తాను, మీరు అది గాలిలో తేలుతూ ఉందట, నాకు అలాంటి భవనాన్ని మీరు నిర్మించాలి అన్నాడట. అందరూ అన్నారు, అయ్యా ఇంకా అలాంటి టెక్నాలజీ రాలేదు, గాల్లో తేలే భవనము, అది రకరకాల రంగులు మారిపోతూ ఉంటుంది, ఇప్పటిలాగా అప్పుడు పిఓపి లేవు, కాబట్టి మేము ఎలా చేయాలి, అదంతా కళ అండి, మీరు కళలోనే మర్చిపోవాలి అన్నారట. వెంటనే శ్రీకృష్ణదేవరాయల కోపం వచ్చిందట. ఏంటి, నేను చెప్పిన దాన్ని మీరు ధిక్కరిస్తారా? మీరు నేను చెప్పినటువంటి పనిని చేయకపోతే మిమ్మల్ని అందరినీ కూడా దేశ బహిష్కరణ చేసేస్తాను అన్నారట. ఇది వీలవుతుందండి? కాదు. మరి రాజుని అధిక్షేపించే శక్తి వాళ్ళకు లేదు. ఇప్పుడు తెనాలి రామలింగుడు తెలివిగా ఓ పని చేశాడట. ఆ పని ఏమంటే, మారువేషం వేసుకున్నాడట. వేసుకుని బయట నుంచి వచ్చారట. ఎవరు? ఒక బ్రాహ్మణుడి రూపంలో తలంతా షేవ్, అలాగే వాళ్ళు ఎలా బాల్ హెడ్ ఉంటుంది, వాళ్ళకి ఆ గుండు ఉంటుంది, శిఖ ఉంటుంది, ఒక సన్యాసి డ్రెస్సు, కాషాయం వస్త్రం వేసుకొని ఒక కట్టి పెట్టుకొని లోపలికి వచ్చాడట. అయ్యా నన్ను పాహిమాం అని అర్థిస్తూ లోపలికి వచ్చాడట. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు అడిగాడట, అయ్యా ఎందుకు నువ్వు ఇలా బాధపడుతున్నావు, ఏంటి నీ బాధ కారణము అని అడిగారట. అప్పుడు వెంటనే ఆయన బుద్ధ బ్రాహ్మణుడు అన్నాడట, అయ్యా నా దగ్గర 1000 నాణాలు ఉన్నాయి, అవి ఎవరు దొంగలించారు అన్నారట. అవునా, ఎవరు ఆ దొంగలించినటువంటి ఆ తస్కరుడు ఎవరు అన్నాడట. అయ్యా నేను చెప్తానండి, కాకపోతే మీరు నన్ను ఏమనకూడదు అన్నారట. చెప్పయ్యా, తప్పకుండా నీ దగ్గర నీ డబ్బులు నీకు ఇప్పిస్తాను అన్నారట. వెంటనే ఆయన అన్నారట, బుద్ధ బ్రాహ్మణుడు, ఆ దొంగలించింది ఎవరో కాదండి, మీరే. ఏంటి, నేను 1000 నాణాలు దొంగలించానా? ఏమనుకుంటున్నావు నువ్వు? నిన్ను ఇప్పుడే శిరచ్ఛేదం చేపించేస్తా. కళలో ఉండేటువంటి పట్టుకొని వచ్చి నన్ను అడుగుతావా? నీ కళలో ఏం జరిగితే అవన్నీ తీసుకొచ్చి నా మీద ఆరోపణ చేస్తున్నావా? కళలో ఉండేటువంటి కళలో మర్చిపోవాలి, కానీ ఇక్కడ తీసుకొచ్చి అన్నీ ప్రస్తావించి మమ్మల్ని అందరినీ కూడా నువ్వు డిస్టర్బ్ చేస్తావా అన్నాడట. వెంటనే ఆ కాషాయ వస్త్రం తీసేసి, అయ్యా రాజువారు, నేను తెనాలి రామలింగడ్ను, ఇప్పుడు మీరే అన్నారు కదా కళలోనే మర్చిపోవాలి, కానీ నువ్వు ఏదేదో జరిగితే నా మీద నువ్వు ఆరోపణ వేస్తావా అన్నారే. ఇప్పుడు అర్థమైంది కదా, అలాగేనండి, మీరు అడిగినటువంటి ఆ భవనం కూడా అలాంటిదే, కాబట్టి దాన్ని ఎలా తీసుకురాలేమో దీన్ని కూడా అలాగే తీసుకురాం. కాబట్టి గొంతెమ్మ కోరికలు మనకు అవసరం లేదు అని మళ్ళీ కూడా ఆయన కొంచెం ఇదిగా చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ భగవంతుడు చెప్తూ ఉన్నారు, అయ్యా మీరు ఒకేసారి జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలనుకోవద్దండి, అయ్యా మనము దీంట్లో సాధన చేద్దాము అని చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి కొద్దిగా ఈ జ్ఞాన మార్గము, కొద్దిగా కర్మ మార్గం. ఒకసారి నిన్న చెప్పిన కథ ఉంది కదండి, మా భార్య చివాట్లు పెట్టి దీంట్లో నేను ఇల్లు వదిలేసి సన్యాసి తీసుకుంటాను వెళ్ళిపోయాడు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేస్తూ ఇంట్లో పాయసము, గుత్తొంకాయ కూర, వడలు, బజ్జీలు, అమ్మ పెట్టినటువంటి ప్రసాదము, ఆ రోజు కేక్ తీసుకొచ్చారు కదా అమ్మగారు, అవన్నీ కూడా వెనీలా ఫ్లేవర్ అవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. ఏం ధ్యానం చేస్తాను మెల్లగా, ఎందుకైనా మంచిది. భార్య తిట్టింది, హాయిగా భోజనము పెడుతుంది. ఈ సన్యాసము ఏమి మనకు వద్దని ఇంటికి వెళ్ళిపోయాడట. అలా ఉంటుందండి. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ సన్యాసం అనేది తీసుకోకూడదు. మన మనసుని మొదటగా అదుపులో ఉంచుకొని మనం ఏం చేయాలి, నకర్మణ మనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యాసనాదేవ సిద్ధిం సమాధి గచ్చతి. అయ్యా నువ్వు ఎటువంటి కర్మను నేను చెయ్యను, నేను ఇలాగే గొమ్మన కూర్చొని ఉంటాను అని అన్నావా, నీకు నైష్కర్మ్య స్థితి అనేది లభ్యం రాదు.
నీకు కర్మబంధనం నుంచి నువ్వు బయటికి రావు, నువ్వు కర్మ చేయవలసిందే. నాకు సన్యాసనాదేవ సిద్ధిం, నువ్వు సన్యాసం తీసుకుంటా నాకు వైరాగ్యం వచ్చేసింది అని బయటికి అంటావే కానీ నీ మనసులో అంతా ఇంకా కోరికలన్నీ ఉన్నాయి. కాబట్టి అంతఃకరణ శుద్ధి మొదట నువ్వు చేసుకోవాలి. అప్పుడే నీకు ఆ బ్రహ్మజ్ఞానం లేదా తత్వజ్ఞానం అనేది నీకు లభ్యమవుతుంది అని ఈ ఉదాహరణగా కూడా అన్నారట. ఒకసారి అంటే గురు శిష్యులు ఇద్దరు ఉన్నారట. ఒకతను ఇలాగే జ్ఞానయోగి అని బయలుదేరాడట. ఆశ్రమానికి వచ్చాడట. అయ్యా నేను జ్ఞానయోగిని, మీరు నన్ను చూసినా కూడా మీకు జ్ఞానం అనేది బ్రహ్మజ్ఞానం అనేది కలిగిపోతుంది. అంత జ్ఞానయోగిని, అంత దిట్టని, అంత సిద్ధుణ్ణి నేను చూస్తారా నా సిద్ధత్వం అన్నారట. అవునండి నమస్కారం అన్నారట గురువు. శిష్యులు కూడా నమస్కారం చేశారట. ఆ రోజు ఆశ్రమంలో ఆయనకి పగలు అన్ని రకాల వంటలు అండి, అన్ని రకాల పిండి వంటలు మీకేమేమి ఇష్టమో అన్ని వంటలు సిద్ధం చేశారట. మధ్యాహ్నము రాత్రి అన్నీ కూడా ఆ సాధువు ఆ తత్వవేత్తకి ఆ జ్ఞానికి వడ్డించారట. బాగా తిన్నాడట. తెల్లవారి కార్తీక మాసము తెల్లవారు లేస్తూనే మాఘ మాసం అంటే అదే కదండి. తెల్లవారు లేస్తూనే ఈ గురు శిష్యులు ఇద్దరూ కలిసి గంగ స్నానం చేసేదానికి వెళ్ళారట గంగకి. ఈయనను కూడా పిలుద్దాము అని లేపారట. అయ్యా మీరు వస్తారా, మీరు గంగ స్నానం చేద్దాము, ఎందుకంటే మనకు వేళ అవుతుంది, సంధ్య వార్చుకోవాలి, మీరు లేస్తారా, లేయండి మాతో పాటు రండి అంటే ఆయన అన్నారట, అయ్యో పిచ్చివాడా, ఆ గంగ స్నానాలు ఇవన్నీ కూడా సాధారణ వ్యక్తులైనటువంటి మీకు మాత్రమే. నాలోనే గంగ ప్రవహిస్తుంది, నాలోనే గంగ సరస్వతి యమున త్రివేణి సంగం నాలోనే నా శరీరంలో ఉన్నది నాయన, నాకు గంగా స్నానం అవసరం లేదు, మీరు పోయి రండి అని పడుకొని బాగా నిద్రపోయాడు. ఆ తర్వాత అన్నీ వడ్డించారు, పగలు రాత్రి బాగా నిద్రపెట్టారు. ఆయన వాకిలేశారు. నీళ్లు పడుకునేటప్పుడు నీళ్ళ చెంబు పెడతారు కదండి. ఈసారి ఏం చేశారంటే ఆ గురువు పక్కన ఆ నీళ్ళ చెంబు పెట్టకుండా ఆ నీళ్ళ చెంబును బయటికి తీసేసి ఆ రూమ్ యొక్క గదిని తాళం వేసేసారు. ఆయనకు మధ్యలో పాపం దాహం వేసింది. పిండి వంటలు బాగా తిన్నారు కదండి, బొబ్బట్లు ఇవన్నీ కూడా చాలా బాగా తిన్నాడు. నీళ్ళ దాహం వేసినాడు. నీళ్ళ దాహం వేసి చూస్తే పక్కన లేదు. అయ్యా నాకు దాహం ఎక్కువ అయిపోతుందని డోర్ తట్టాడట. అక్కడ అందరూ శిష్యులందరూ నిలబడుకొని చూస్తూ ఉన్నారట. ఏం కావాలంటే నాకు దాహం వేస్తుంది, కొద్దిగా నీరు ఇవ్వండి అంటే మేము ఇవ్వము, మీలోనే త్రివేణి సంగమం ప్రవేశిస్తుంది కదా, మీకెందుకు అయ్యా దాహము, మీరు జ్ఞానదాహులు కదా, మీకు జ్ఞానం ఉంటే సరిపోతుంది, మీకు మామూలు గంగతో ఏమీ అవసరం, అలాంటి వారికైతే ఆ గంగతో మాకు దాహం తీర్చుకోవాలి, మీలాంటి తత్వవేత్తలకి త్రివేణి సంగం అన్నారు, గంగా యమున సరస్వతి మీ శరీరంలోనే ఉంది, మీకు ఎందుకని నీళ్ళు అని ఏడిపించారట. అప్పుడు ఆయన దాహం తట్టుకోలేక అయ్యా నన్ను క్షమించండి, దయచేసి డోర్ తీసి నాకు కొద్దిగా నీళ్ళు ఇవ్వండి, లేదంటే చచ్చేలాగా ఉన్నాను నేను, నాకు పొరవైంది అన్నారట. అప్పుడు చెప్పారట, అయ్యా నువ్వు ఇలా చేయకూడదు, నీకు జ్ఞానం లేకపోతే పర్వాలేదు, కానీ నాకు జ్ఞానం ఉంది, నేను సిద్ధుణ్ణి అంటే కాదు, నువ్వు ఏం చేయాలి, జ్ఞాని అని అనుకుంటున్నావు, కానీ మనం బ్రహ్మజ్ఞానం కాదు మొదట ఉండవలసింది, నువ్వు సత్కర్మలని చక్కగా ఆచరించడమే ప్రాథమికమైనటువంటి నియమము, కాబట్టి సత్కర్మలు చేసుకో, ఇలా నేను జ్ఞానిని తత్వవేత్తనని బయట తిరగకు అని చెప్పారట. ఎంత ఉంది టైము, అయిపోయిందా? 5 minutes ఆల్మోస్ట్ అన్నీ చెప్పేశాను. కాబట్టి ఇది ఇంపార్టెంట్ విషయం, ఒక్కొక్కటి చెప్పేద్దాం మనము, ఆ తర్వాత మనం వదిలేద్దాం. కాబట్టి మనకు తత్వజ్ఞానానికి కావాల్సింది చిత్తశుద్ధి, అంటే మన పరోపకారం కూడా చేయాలండి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, జన్మార్జితమైన పాపాలన్నీ మన దగ్గర ఉంటాయి, అవన్నీ ఖర్చు అయిపోవాలంటే మనము పుణ్యకార్యాలు చేయాలి. పుణ్యకార్యం ఎందుకు చేయాలి, వేరే వాడికి నేను ఎందుకు సహాయం చేయాలి అంటే దానికి భగవంతుడు చెప్పేది ఏంటి, ఈశావాస ఉపనిషత్తులో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూ ద్విజానతః తత్రకో మోహః శోక ఏకత్వం అనుపశ్యతః. అయ్యా నేను ఎదుటివాడికి ఎందుకు సహాయం చేయాలి, నాకు నేను సహాయం చేసుకుంటా, మరి ఎదుటివారికి పరోపకారం నేను ఎందుకు చేయాలి అనే ప్రశ్న మనలో ఉండొచ్చు కదండి. అవునా కదా, మనం బాగా మన వరకు చూసుకుంటాం, మరి ఎదుటివాడికి కూడా ఎందుకు చూడాలంటే భగవంతుడు చెప్పేటటువంటి సమాధానం ఏంటి అంటే పరోపకారం చేయాలి. ఎందుకు పరోపకారం చేయాలంటే నీలో ఏవైతే చైతన్యం ఉందో అదే ఈ బ్రహ్మాండం అంతా ఉంది, అన్ని సకల జీవరాశుల్లో ఉండే ఆ చైతన్యమే నీలో కూడా ఉన్నది. కాబట్టి నువ్వు ఎలా చూసుకోవాలి, నీవు ఎలా చూసుకుంటావో పరులను కూడా అలానే చూసుకో. అన్నదమ్ములు అంటావా, వద్దు, అన్నదమ్ములు కూడా వద్దు. కురుక్షేత్రంలో ఏమైంది, అన్నదమ్ములే కొట్లాడుకుంటున్నారు, ఆస్తి తగాదాలు ఉన్నాయి. కాబట్టి నీవు పరులని ఎలా అంటే నీవు ఎలా చూసుకుంటావో అలానే
ఇతరులను కూడా నువ్వు అలానే చూడాలి, అలాగే పరోపకారం చేయాలి అని ఇక్కడ తత్వజ్ఞానం గురించి చెప్తున్నారని ఇది చక్కగా మనసులో పెట్టుకోండి. ఇది చాలా చాలా మహామంత్రం. నేను అనుకుంటున్నాను ఇది మన మహామంత్రాన్ని మనం నామజపం ఎలా చేస్తామో అలా చేస్తే తప్ప మన మనసు శుద్ధి పడదు అని నేను అనుకుంటూ ఉన్నాను నా చిన్ని జ్ఞానంతో. ఇది మనం అందరూ కూడా గుర్తుపెట్టుకున్నాం. మనం ఎప్పుడు కూడా ఈ తత్వ సారాన్ని ఇది చాలామంది మనకు ఇచ్చినారు. పుణ్యకార్యము వదలబోకన్నా పుణ్యము చేతను పాపమంతయు భస్మమగునన్నా తత్వసారము తెలుసుకోరన్నా పాపకార్యము చేయబోకన్నా పాప ఫలితము పరమ దుఃఖము తెలుసుకోరన్నా రాక్షసత్వము పారద్రోలి దైవభావము కుదుటపరచి పాపగంధము లేశమైనను లేకయుండును చిత్తమందున తత్వసారము తెలుసుకోరన్నా. చాలా చాలా ముఖ్యమండి. నేనైతే ఇది చాలా చాలా మనసులో పెట్టుకోవాలని స్ట్రాంగ్గా దృఢంగా అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మనము ఎలా చేయాలి, మనము అన్ని పాపాలు చేసేసాము కాబట్టి మనం ఏం చేయాలి, పాపము తప్పకుండా చేసాము కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి కొన్నైనా మిగిలి ఉంటాయి. వాటి కోసం మనం ఏం చేయాలి, పరోపకారం చేయాలి, పుణ్యకార్యము చేయాలి. ఎటువంటి స్వార్థభావం లేకుండా ఏమీ ఆశించకుండా మనము పరోపకార్యం పుణ్యకార్యం మనం చేస్తూ ఉన్నాం ఆల్రెడీ. ఇంకా చేయడం వల్ల ఏమవుతుంది, మనం ఉన్నటువంటి ముందు చెడు కర్మలన్నీ కూడా వాటి యొక్క తీవ్రత తగ్గిపోతుంది. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలండి. మనం పుణ్యకార్యం చేస్తున్నాం కదా అంటే మనిషికి ప్రాణాలు కాపాడడం ఒకవైపు, మనిషి యొక్క ప్రాణాలు తీయడం ఇంకొక వైపు. ఒకతను అన్నాడండి, నేను హత్య చేసేస్తాను, ఆ తర్వాత దేవాలయం కూడా కట్టించేస్తాను. అది సరిపోయింది కదండి, +- సరిపోయాయి కదా. పుణ్యము ఉంది, పాపం ఉంది. మరి పుణ్యము, నాకు ఇచ్చినటువంటి సందేహం ఇక్కడ, పుణ్యము పాపాన్ని నశింపజేస్తుంది అని అంటున్నారు, బాగానే ఉంది. కానీ హత్య చేసి గుడిని కట్టేస్తే సరిపోతుందా? సరిపోదు. గుడి కట్టిస్తే పుణ్యం వస్తుంది, హత్య చేస్తే ఏమవుతుంది? దేనికదే భరించాలి. పుణ్యం చేసినా భరించాలి, పాపం చేసినా తప్పకుండా భరించాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన సందర్భం వేరే. కాబట్టి అలా ఎలా అంటే ఇప్పుడు మనకు కష్టాలు వచ్చాయనుకోండి, పుణ్యం ఏంటి, దైవ కార్యాలు చేస్తున్నాం. ఆ దైవ కార్యము చేసేటటువంటి ఆ ధైర్యంతో ఈ కష్టాలని మనము అధిగమించవచ్చు. అలా ఆ సందర్భానుసారంగా మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎంత వీలైతే అంత ఈ చెడ్డ పనులని చేయకూడదు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి ఇంకొక విషయం కూడా చెప్పారు ఇక్కడ, వరులేయని ఎనరించిన నరవర అప్రియము ధనమనమున కగుదా నరులకు నవిసేయకుని పరాయణము పరధర్మములకెళ్ళను. ఇది చాలా చాలా ముఖ్యం పెట్టుకోవాలండి. మనమల్ని ఎవరైతే ఎలా బాధ పెడతారో అదే పనిని మనం ఇతరులకు చేయకూడదు. ఇది తిక్కన రాశారండి, చాలా చాలా మంచిది. చిన్నప్పుడు మనం చదువుకున్నాం, ఎవరైతే మనల్ని బాధ పెడతారో అలా మనం ఇతరులని బాధ పెట్టకూడదు. అయ్యా భగవత్ సాక్షాత్కారము జరగదు. ఎటువంటి లేశమాత్రమైన దోషం ఉన్నా కూడా భగవత్ సాక్షాత్కారం లేదా బ్రహ్మజ్ఞానం మనకు కలగనే కలగదు. కానీ వీటన్నిటిని మించి మనం ఉన్నామనుకోండి, ఏ దోష గుణము లేదు. ఇతరులు మనల్ని బాధించినా మనం వాళ్ళని బాధ పెట్టకూడదు, అది భగవంతుడే చూసుకుంటాడు అనే నమ్మకం ఎవరికైతే ఉంటుందో, అలా సత్కర్మాచరణలు ఎవరైతే చేస్తారో వాళ్ళని తప్పకుండా భగవంతుడు అనుగ్రహిస్తాడు అనేది అతిశయోక్తి కాదు అని ఇక్కడ చెప్తున్నారు. మనకు ఈ సమయం కూడా అయిపోవచ్చింది కాబట్టి లోకేస్మిన్ వివిధానిష్ట పునా ప్రోక్త యమానగా జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినం. కాబట్టి మనం అందరూ కూడా సత్కర్మాచరణ ద్వారా మనము అన్ని పనులను చేసుకొని ఆ సన్మార్గంలో భగవంతుని చేరడానికి మనం ప్రయత్నిద్దాం. ఆ శక్తి సామర్థ్యాలు భగవంతుడు మనకి ఇవ్వాలని, మన మొత్తం మనసు కూడా పరిశుద్ధం అయిపోవాలని, అలాంటి సత్కర్మలు అలాంటి భక్తి సేవలను మనకి ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ కీ జై. శ్రీమద్ భగవద్గీత.